Good morning all of you. So today next topic వచ్చినప్పుడు మనకి రూట్ లాకస్. సో ఆల్రెడీ స్టెబిలిటీ క్రైటీరియన్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ దాని మీద సమ్స్ చూసాం రూట్ స్టెబిలిటీ క్రైటీరియన్ మీద. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి రూట్ లాకస్ మీద. సో రూట్ లాకస్ అనేది ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ లాస్ట్ క్లాస్. సో రూట్ లాకస్ ఇస్ ద పవర్ఫుల్ టెక్నిక్ ఆఫ్ ది టూల్. ఏదైతే మనకి క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ లో తీసుకుంటామో సిస్టమ్ పర్ఫార్మెన్స్ చూసుకోవడానికి ఈ రూట్ లాకర్స్ అనేది మనకి ఒక టూల్ కింద మనకి యూజ్ అవుతుంది. సో ఏదైతే మనకి క్లోజ్ లూప్ పోల్స్ ఉంటాయో సో ఇక్కడికి మనకి పోల్స్ వచ్చినప్పటికీ అండ్ జీరోస్ వచ్చినప్పటికీ గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి తీసుకుంటాము. సో నౌ యూ విల్ క్యాల్కులేట్ ద రూట్ లాకర్స్ అండ్ స్కెచ్ ద డయాగ్రామ్ అండ్ స్కెచ్ ద రూట్ లాకర్స్ ఆఫ్ ది సిస్టమ్ whose open loop transfer function is g of x equal to k by s into s plus 2 into s plus 4 and find the value of k and so that the damping ratio of the closed loop system is zeta. So already మనం లాస్ట్ క్లాస్ లో damping ratio find out చేసాం. సో టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ లో ఫైండ్ అవుట్ చేసాం. సో జీటాతో మనం చూసుకుంటాం. సో జీటా ఈక్వల్ టు 0.5. ఓకే, సో ఇక్కడ మనం రూట్ లాకర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటంటే సో మీకు 6 స్టెప్స్ అవి ఉంటాయని చెప్పాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చినప్పటికి ఏంటంటే టు లొకేట్ పోల్స్ అండ్ జీరోస్. ఓకే, టు లొకేట్ ద పోల్స్ అండ్ జీరోస్. సో ఫస్ట్ మనకి పోల్స్ ఎన్ని ఉన్నాయి జీరోస్ ఎన్ని ఉన్నాయని ఐడెంటిఫై చేయాలి. సో మనకి పోల్స్ అండ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి ఐడెంటిఫై చేయాలంటే మనకి ఏదైతే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చారో ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ద గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ g of x ఈక్వల్ టు k by s ఇంటూ s ప్లస్ 2 ఇంటూ s ప్లస్ 4. సో ఆల్రెడీ మనకు తెలుసు. సో మనం గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఏదైతే డినామినేటర్ లో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉంటుందో ఆ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా మనం పోల్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. ఏదైతే డినామినేటర్ లో మనకి ఈక్వేషన్స్ ఉంటాయో దాన్ని మనం జీరోస్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. సో నా ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చూసినప్పుడు మనకి డినామినేటర్ లో ఉన్న క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుంటే ద గివెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇస్ s ఇంటూ s ప్లస్ 2 ఇంటూ s ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఓకే, సో దీని ప్రకారంగా మనం పోల్స్ ఐడెంటిఫై చేసుకోవడానికి s ఈక్వల్ టు 0. ఫస్ట్ s ఈక్వల్ టు 0. నెక్స్ట్ s ప్లస్ 2 ప్లస్ 2 సరిపోతే x ఈక్వల్ టు -2 x ఈక్వల్ టు -4. అంటే ఇప్పుడు మన పోల్స్ అనేవి ఎన్ని ఐడెంటిఫై అయినాయమ్మా 3 పోల్స్ ఐడెంటిఫై అయినాయి. p1 ఈక్వల్ టు 0, p2 ఈక్వల్ టు -2, p3 ఈక్వల్ టు -4. ఓకేనా, సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ద్వారా డినామినేటర్ లో మనం తీసుకున్న రూట్స్ ప్రకారంగా వచ్చిన రూట్స్ ని మనం పోల్స్ కింద ఐడెంటిఫై చేసుకుంటాం. p1 p2 p3 ఐడెంటిఫై చేస్తాం. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మనం జీరోస్ ఉన్నాయి లేదా లొకేట్ ద పోల్స్ అండ్ జీరోస్. సో పోల్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ యూ ఐడెంటిఫై ద జీరోస్. బట్ ఇక్కడ జీరోస్ వచ్చినప్పుడు మనకి s ప్లస్ 1 ఉందనుకోమా జీరోస్ ఈజ్ నథింగ్ బట్ -1. బట్ ఇక్కడ మనకి ఎటువంటి గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఎక్స్ ఆర్డర్ ఈక్వేషన్ మనకి ఏమీ లేదు కాబట్టి సో జీరోస్ అనేది 0. ఓకే, జీరోస్ ఈజ్ నథింగ్ బట్ 0. సో అంటే ఓన్లీ మనం ఏం ఐడెంటిఫై చేసుకోవాలి పోల్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. సో పోల్స్ అనేవి మనం గ్రాఫ్ లో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే క్రాస్ మార్క్ తో మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకేనా, లాస్ట్ లో మనం గ్రాఫ్ అనేది చూద్దాం. సో సపోజ్ మీరు ఇక్కడ పోల్స్ అనేది ఐడెంటిఫై చేయడానికి సింపుల్ గా రఫ్ గా చేస్తున్నాము, ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ ఇది గ్రాఫ్, రియల్ యాక్సిస్, ఇమాజినరీ యాక్సిస్. ఓకేనా, సో ఇక్కడ వచ్చినడికి 1 2 3 అని తీసుకుంటే -1 -2 -3. నెక్స్ట్ ప్లస్ j ప్లస్ 2j ప్లస్ 3j తీసుకుంటే -1j -2j -3j. ఓకే, సో ఇలా మన గ్రాఫ్ అనేది మనం రియల్ యాక్సిస్ అండ్ ఇమాజినరీ యాక్సిస్ అనేది ఎక్స్ప్లెయిన్ అనేది తీసుకుంటాం ఇక్కడ. సో ఇప్పుడు మనం పోల్స్ ఐడెంటిఫై చేసుకోవాలి కాబట్టి పోల్స్ 1 ఎక్కడమ్మా 0 ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద 0. ఓకేనా, సారీ యూ ఐడెంటిఫై ద క్రాస్ మార్క్ కాబట్టి క్రాస్ మార్క్ తో ఐడెంటిఫై చేయాలి. 0 ఈస్ ద వన్ ఆఫ్ ది 4. నెక్స్ట్ -2, సో -2 ఈస్ ద అనదర్ వన్ ఆఫ్ ది 4. నెక్స్ట్ -4 ఈస్ ద another 4. Okay na, so this is the poles identified to locate the poles and zeros p1 p2 p3. Okay na, so the main first step వచ్చినప్పుడు మనకి locate the poles and zeros. So next one వచ్చినప్పటికి ఏంటంటే second step వచ్చినప్పటికి to find the root locus on real axis.
ఓకేనా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చినప్పుడు మనం రూట్ లోకస్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనకి రూట్ లోకస్ ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే సింపుల్ ఫామ్ గుర్తు పెట్టుకోవడానికి ఏంటంటే ఆడ్ పోల్ స్టార్ట్ అయితే ఎండ్ వరకు వెళ్తుంది. ఎప్పుడైతే మిడిల్ లో ఈవెన్ పోల్ వస్తుందో అక్కడితో స్టాప్ అయిపోద్ది. మళ్ళీ అనదర్ ఆడ్ పోల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అలా ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. సో రూట్ లోకస్ అనేది మనకు ఓన్లీ రియల్ యాక్సిస్ మీద ఉంటుంది. సపోజ్ ఇక్కడ మనకి P1 ఇది ఇస్ ద ఆడ్ పోల్, P2 ఇస్ ద ఈవెన్ పోల్, P3 ఇస్ ద ఆడ్ పోల్. అంటే 3 పోల్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ ఇస్ ద ఆడ్ పోల్, సెకండ్ వన్ ఇస్ ద ఈవెన్ పోల్, థర్డ్ వన్ ఇస్ ద ఆడ్ పోల్. సో ఫస్ట్ ఈవెన్ పోల్ రియల్ యాక్సిస్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి అన్ని పోల్స్ అనేవి రియల్ యాక్సిస్ మీదే ఉన్నాయి. సో కొన్ని పోల్స్ ఒక్కొక్క సమ్ చూసుకుంటే ఇమాజినరీ యాక్సిస్ మీద కూడా వస్తాయి. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సమ్ వచ్చినప్పుడు మనకి రియల్ యాక్సిస్ మీద ఉన్నాయి. సో ఫస్ట్ పోల్ ఆడ్ పోల్ తీసుకున్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 నుంచి మనకి రూట్ లోకస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది డార్క్ చేసుకోండి అంటే రూట్ లోకస్ ఐడెంటిఫై చేయడానికి. సో 0 నుంచి స్టార్ట్ అయింది. బట్ సెకండ్ పోల్ ఈవెన్ పోల్ వచ్చినప్పుడు ఎక్కడ వచ్చింది, -2 వచ్చింది. సో -2 తో మనకి రూట్ లోకస్ అనేది స్టాప్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పోల్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, మనకి -4 కట్ స్టార్ట్ అయింది. సో థర్డ్ పోల్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు. సో ఇంకా అనదర్ పోల్ ఏమి లేదు కదా. సో అనదర్ పోల్ ఏమి లేదు కాబట్టి సో రూట్ లోకస్ ఫ్లో టు ద ఇన్ఫినిటీ. సో ఇది టు ఫైండ్ ద రూట్ లోకస్ అండ్ రియల్ యాక్సిస్. ఓకేనా. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఎన్ని పోల్స్ ఉంటే అవి రియల్ యాక్సిస్ మీద ఉంటే దిస్ ఇస్ ద రియల్ యాక్సిస్. ఓకేనా. కొన్ని పోల్స్ ఒకవేళ మన పోల్స్ ఉన్నా కొన్ని పోల్స్ అనేవి మనకి రియల్ యాక్సిస్ మీద మార్క్ చేసి ఉండవు. సో ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని రియల్ యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి ఆడ్ పోల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈవెన్ పోల్ దగ్గర ఆగిపోద్ది. మళ్ళీ ఆడ్ పోల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అనదర్ పోల్ ఎక్కడ వరకు వచ్చిందో ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అది ఆడ్ పోల్ అయితే కంటిన్యూ అయిపోద్ది. సో ఎటువంటి పోల్స్ మనకి లేవు అంటే ఇన్ఫినిటీ వరకు మనకి ఫ్లో అవుతుంది. దిస్ ఇస్ ద రూట్ లోకస్ అండ్ రియల్ యాక్సిస్. సో థర్డ్ స్టెప్ వచ్చినప్పుడు మనకి యూ ఫైండ్ అవుట్ ద యాంగిల్ ఆఫ్ ఎసిమ్టోట్స్. సో యాంగిల్ ఆఫ్ ఎసిమ్టోట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యాంగిల్ ఆఫ్ ఎసిమ్టోట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి మెయిన్ ఫార్ములా ఏంటంటే +or-180 degrees into 2q plus 1 by n-1. సో వేర్ q equal to 0, 1, 2, 3 and so on n-n. So what is the n? Where n equal to number of poles. సో యాక్చువల్ మనకి నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని వచ్చినాయమ్మో, మనకి 3 పోల్స్ వచ్చినాయి. స్టెప్ 1 లో మనకి 0, -2, -4 3 పోల్స్ వచ్చినాయి. అంటే n వాల్యూ ఎంత మనకి ఇక్కడ 3. సో m is nothing but number of zeros. ఓకే, నెంబర్ ఆఫ్ జీరోస్. సో జీరోస్ వచ్చినప్పుడు మనకి గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి జీరోస్ అనేది మనం ఒకటి కూడా లొకేట్ చేయాలి. సో అంటే ఇప్పుడు m వాల్యూ ఏమవుతుంది మనకి 0. సో దీన్ని బట్టి మనం q వాల్యూ ఐడెంటిఫై చేయొచ్చా. q is nothing but 0, 1, 2 and so on n-m. n is nothing but 3 minus m is nothing but 0. సో 3 minus m 3. అంటే ఇప్పుడు q వాల్యూ ఎక్కడి వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలి, 0, 1, 2, 3. సో దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఎసిమ్టోట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ when q equal to 0. సో 0 అనేది మనం యాంగిల్ ఆఫ్ ఎసిమ్టోట్స్ లో ఫైండ్ అవుట్ చేస్తే therefore యాంగిల్ ఆఫ్ ఎసిమ్టోట్స్ ఈక్వల్ టు +or-180 degrees into 2q plus 0. 2 into q వాల్యూ ఎంతమ్మా 0, 0 plus 1 by n-m. n-m is nothing but 3 minus 0, 3. Okay. So 2 into 0, 0. So 180 into 1, 180. So +or-180 degrees by 3. So on 10th value stomach 3, 6, 18, 0. +or-60 degrees. So this is 0 find out this one. Next, therefore q equal to 180. +or-180 degrees. 2 into q plus 1. Q is nothing but 1. 2q plus 1 by 3. That is nothing but 180 degrees into +or-180 degrees into 2q plus 1. 2 into 1, 2. 2 plus 1, 3. 3 by 3. That is nothing but 3, 3 cancel. +or-180 degrees. Okay. Next, q equal to 280. So ఇక్కడ అరెస్ట్ చేస్తున్నానమ్మా చూడండి. q equal to 2. +or-180 degrees. 2q. q is nothing but 2 కాబట్టి 2 plus 1 by 3. So 180 degrees
ప్లస్ ఆర్ మైనస్ ఇంటూ 2 2 is 4 4 plus 1 5 5/3. సో ఆల్రెడీ ఏంటి మనకి ఇక్కడ 3 6 18 0 5 0 0 5 6 30. సో ప్లస్ ఆర్ మైనస్ 300 degrees. ఓకే, సో ఫైనల్లీ you apply the q equal to 3. 3 is nothing but plus or minus 180 degrees. 2q plus 1 అంటే 2 3s are 6. 6 plus 1 7 into 7/3 same 60. సో ఇక్కడ క్వశ్చన్ అంటే 7 0s are 0 7 6 are 42 plus or minus 420 degrees. సో ఇలా మనం 3 q వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం, యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, బట్ ఇవన్నీ మనం ఇక్కడ ప్లేస్ చేయాలంటే అవసరం లేదు. ఎనీ 2 రిపీటెడ్ డిగ్రీస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ప్లేస్ చేస్తే సరిపోద్ది. సో మరి రిపీటెడ్ డిగ్రీస్ ఇక్కడ అసలు వచ్చినాయా అని అనుకుంటే, సో ఫస్ట్ వన్ మనకి ఏమొచ్చిందమ్మా ప్లస్ ఆర్ మైనస్ 60 degrees వచ్చింది. నెక్స్ట్ వన్ ఏమొచ్చింది ప్లస్ ఆర్ మైనస్ 180 degrees వచ్చింది. నెక్స్ట్ వన్ ఏమొచ్చిందమ్మా మనకి ప్లస్ ఆర్ మైనస్ 300 degrees వచ్చింది. సో 300 degrees ఈజ్ నథింగ్ బట్ ప్లస్ ఆర్ మైనస్ 60 degrees కదా. బికాస్ మళ్ళీ అగైన్ మనం ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నామో సో ప్రొట్రాక్టర్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటే ఇది 180 degrees ఉంటుంది. సో 150 కనుక అంటే అగైన్ మనకి రివర్స్ లో చూసినప్పటికి మళ్ళీ ఇది మైనస్ 60 degrees దగ్గరే చూపిస్తుంది 300. సో ఇది కూడా మనకి ప్లస్ ఆర్ మైనస్ 60 degrees కింద చూపించుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ 420 ఆల్సో ప్లస్ ఆర్ మైనస్ 60 degrees. సో అంటే ఇవి కూడా మనకి 60 degrees అనేది ఏమవుతుంది రిపీటెడ్ అవుతూ ఉంది. సో అంటే యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ వచ్చినప్పటికి మనకి ఏదైతే మనకి రిపీటెడ్ వాల్యూ వస్తుందో సో ఆ వాల్యూ మనం ప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. సో మరి ఎక్కడ ప్లేస్ చేయాలి? సో లొకేట్ ద పోల్స్ అంటే 0 -2 -4 ఉంది కాబట్టి ప్లేస్ చేస్తాం. రూట్ లాకస్ ఫైండ్ అవుట్ చేయడం కూడా వచ్చింది. సో అసిమ్ప్టోట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అంటే ఒక పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ అండ్ సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్ కి వచ్చినప్పుడు ఫార్ములా వచ్చినప్పుడు ఏంటంటే మనకి సో సెంట్రాయిడ్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ బై n మైనస్ m. సో సమ్ ఆఫ్ పోల్స్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఎన్ని పోల్స్ ఉన్నాయేమో మనకి 3 పోల్స్ ఉన్నాయి. సో 3 పోల్స్ ని సమ్ చేయాలి. వాట్ ఇస్ ద 3 పోల్స్? 0 -2 -4 0 -2 -4 ఓకేనా. మైనస్ సమ్ ఆఫ్ జీరోస్. జీరోస్ వచ్చినడికి నో జీరోస్ ఏమీ లేవు, మనకు వాల్యూ లేదు. సో అందుకని 0 ప్లేస్ చేస్తాను ఇక్కడ. బై n మైనస్ m. n is nothing but నెంబర్ ఆఫ్ పోల్స్ 3 మైనస్ m is nothing but నెంబర్ ఆఫ్ జీరోస్. జీరోస్ వచ్చినట్టు ఏం లేవు కాబట్టి 0 ప్లేస్ చేస్తాను. సో -2 -4 that is nothing but -6 by 3 that is nothing but 3 2s are 6. therefore -2 అంటే ఇప్పుడు సెంట్రాయిడ్ ఎంత వచ్చిందమ్మా మనకి -2. సో యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ మనం ఐడెంటిఫై చేయడానికి అండ్ స్కెచ్ చేయడానికి రూట్ లాకస్ లో ఫస్ట్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. -2 అంటే -2 అంటే ఏంటి? అగైన్ పోల్ దగ్గర వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రాయిడ్. ఓకేనా. సో ఇక్కడ మీరు ప్రొట్రాక్టర్ అనేది ప్లేస్ చేసి ఇక్కడ ప్రొట్రాక్టర్ అనేది ప్లేస్ చేసుకుని సో ఒక 60 degrees అనేది మీరు మార్క్ చేసుకోండి. ఓకేనా. దిస్ ఇస్ ద 60 degrees ప్లస్ 60 degrees. మళ్ళీ అగైన్ ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి -60 degrees. ఓకే. సో ఇది ప్లస్ ఆర్ మైనస్ 60 degrees తో యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం. సో ఇక్కడ మనం 3 steps అనేవి రూట్ లాకస్ లో డ్రా చేయడం నేర్చుకున్నాం. సో ఫస్ట్ వన్ లొకేట్ ద పోల్స్, నెక్స్ట్ వన్ ఫైండ్ అవుట్ ద రూట్ లాకస్, థర్డ్ వన్ యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ అండ్ సెంట్రాయిడ్. ఓకే. సో నెక్స్ట్ step 4. So to find breakaway point and breaking points. So breakaway points and breaking points అనేవి అన్ని సమ్స్ కి ఫైండ్ అవుట్ చేయాలా అంటే సో మనం ఫైండ్ అవుట్ చేయాలా చేయకూడదు అనేది పోల్స్ ని బట్టి ఆర్ జీరోస్ ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే సో వాట్ ఈస్ ద బ్రేక్అవే పాయింట్, వాట్ ఈస్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటంటే సో బ్రేక్అవే పాయింట్స్ కి వచ్చినప్పటికీ ఎన్ని 2 ఆర్ మోర్ పోల్స్ అనేవి మనకి రియల్ యాక్సిస్ మీద ప్లేస్ అయి ఉంటే సో మనకి బ్రేక్అవే పాయింట్ అనేవి అబ్టైన్ అవుతుంది. సో అంటే ఆ సమ్ నుంచి మనం కన్ఫర్మ్ గా బ్రేక్అవే పాయింట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో లేదు ఎన్ని 2 జీరోస్ అనేవి రియల్ యాక్సిస్ మీద ప్లేస్ అయి ఉంటే లొకేట్ అయి ఉంటే
సో అప్పుడు బ్రేకింగ్ పాయింట్స్ అనేవి మనకి ఐడెంటిఫై అవుతాయి, అంటే అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి కంపల్సరీ. సో ఇలా మనం బ్రేక్ అవే పాయింట్స్, బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేవి ఐడెంటిఫై అవుతాయి లేదనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో అలా 2 పోల్స్ ఆర్ 2 జీరోస్ కూడా మనకి రియల్ యాక్సిస్ మీద ప్లేస్ అవ్వలేదు అంటే సో మనం స్టెప్ 4 చేయవలసిన అవసరం లేదు, అంటే బ్రేక్ అవే బ్రేకింగ్ పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేయట్లేదు. బట్ ఈ సమ్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఆల్రెడీ 3 పోల్స్ అనేవి మనకి రియల్ యాక్సిస్ మీద లొకేట్ అయినాయి, 0, -2, -4. సో దాన్ని బట్టి మనం కన్ఫర్మ్ గా బ్రేక్ అవే పాయింట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో బ్రేక్ అవే ఆర్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే dk/ds = 0. సో నౌ వి ఫైండ్ అవుట్ ద k వాల్యూ. సో ఫైనల్లీ ఫైండ్ అవుట్ చేయడానికి సో ఆల్రెడీ మనకి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు, g(x) = k/s × s + 2 × s + 4. సో దాని ద్వారా మనం క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ c(x/r(x) = g(x)). సో g(x) is nothing but k/s × s + 2 × s + 4 by 1 plus g(s) × h(x). h(x) యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కాబట్టి 1. సో g(x) = k/s × s + 2 × s + 4. ఓకే, సో therefore k/s × s + 2 × s + 4 by, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే s × s + 2 × s + 4 plus k/s × s + 2 × s + 4. ఓకే, సో ఈ గివెన్ ఈక్వేషన్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చినప్పుడు మనకి k/s × s + 2 × s + 4 ప్లస్ k. ఓకేనా, సో ఇక్కడ మనం గివెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుని k వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో డినామినేటర్ ఉన్న క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటమ్మా, s × s + 2 × s + 4 ప్లస్ k = 0. therefore s × s + 2 × s + 4 plus k = 0. సో దీని ద్వారా మనం ఇప్పుడు ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మల్టిప్లై చేసుకుంటే మనకి s × s s2 plus s × 4 4x plus 2 × s 2x plus 2 4s are 8 plus k = 0. again multiply s × s2 x³ plus 4x² plus 2x² plus 8x plus k = 0. okay, so now you calculate. therefore x³ plus 4x² into 2x² 6x² plus 8x plus k = 0. బట్ మనకి బ్రేక్ అవే అండ్ బ్రేకింగ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి dk/ds = 0 ఫైండ్ అవుట్ చేయాలి, అంటే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి k వాల్యూ కావాలంటే ఇటు సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని అటు సైడ్ పంపించేస్తే మైనస్, అంటే k = -x³ -6x² -8x. ఓకే, సో ఇప్పుడు k = మైనస్ కామన్ తీసుకున్నాను, x³ plus 6x² plus 8x. ఓకే, సో ఇప్పుడు నౌ యూ విల్ ఫైండ్ అవుట్ ద dk/ds = 0. సో dk/ds అంటే డెరివేటివ్ అప్లై చేస్తే డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ ఆఫ్ x³ డెరివేటివ్ exponent కి n into x power n minus 1, that is nothing but 3 into x² plus 2 6 are 12x plus 8 into 1 8. ఓకేనా, సో 8 into x అంటే డెరివేటివ్ వచ్చినప్పుడు మనకు 1 కాబట్టి సో 8 వచ్చింది. అంటే ఇప్పుడు dk/ds = minus into 3x² plus 4x plus 8 = 8. సో ఇప్పుడు దీనికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 3x² plus 12x plus 8 తీసుకుని రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఇంకా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చినట్టు -b + or -√(b² - 4ac/2a. సో ఆ గివెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లో మనం అప్లై చేద్దాం.